హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నైట్ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అయితే చూద్దామండి. నామినేషన్స్ అయితే 3 o'clock వరకు జరిగాయి. నామినేషన్స్ చాలాసేపు జరిగినాయండి. చాలా ఓపిక ఉండాలి. కానీ ఇందులో నాకు నచ్చని బిహేవియర్స్ నబీల్ అండి రోహిణితో చాలా వర్స్ట్గా బిహేవ్ చేసిండు. అసలు నబీల్ ఓవర్ యాక్షన్ కానీ నబీల్ది అది వేస్ట్ అబ్బా. నబీల్ అసలు అతను టాప్ 5లో ఉండడానికి కూడా అర్హత లేదు. అంత జోకర్ అయిపోయాడు. అంత సిల్లీ నామినేషన్స్ వేస్తానని చెప్పి ఆ నామినేషన్లో ఫైర్ లేకుండా ఫైర్ చూపిస్తుండు. ఏం ఫైరో ఏమో మరి, ఆ ఫ్లవరో కాలీఫ్లవర్ అయిండు. అదే పెట్టుకుంటున్నారు అందరూ. ఫస్ట్ గేమ్ అబ్బా, ఏమీ లేదు. ఆ రోహిణి కరెక్ట్ పాయింట్ మాట్లాడినా కూడా మాట్లాడనివ్వకుండా ఆ అమ్మాయిని మాట్లాడనివ్వటే. రోహిణి అంటే చులకన, కమేడియన్స్ అంటే అతని దృష్టిలో చులకన. ఆ రోహిణి ఏమని వేసింది అంటే, లేదు నువ్వు మేము కంటెండర్స్గా మేము పనికిరాము అంటే మేము ఆడలేము గేము, వీళ్ళు వేస్ట్, వీళ్ళు జోకర్ గాలు అన్నట్టుగా మాట్లాడాడు. ఒకటి ఇన్స్టాలో వైరల్ అవుతుంది. దానికి మేము జస్ట్ జోక్ చేసినాము. జోక్ చేసిన దాన్ని తీసుకొచ్చి నువ్వు నామినేషన్, నువ్వు మరి నీ మీద జోక్ చేస్తే నువ్వు తీసుకుంటావా? నబీల్ తీసుకుంటాడా జోక్ చేస్తే? జోక్ చేసిండంట. తర్వాత నవ్వుకుంటా మాట్లాడినావు నువ్వు అంటే ఈయన ఏమంటాడంటే, వీళ్ళు కంటెండర్స్ అయితే ఏం మజా వస్తుంది, వీళ్ళు ఏం ఆడతారు, మనం కదా, మనలో కదా ఫైర్ ఉంటుంది అని విష్ణుప్రియతో మాట్లాడుతుంటాడు. వరస్ట్ అబ్బా నబీల్ది. తర్వాత నామినేషన్ అయిపోయినాక ఆమె గురించి బ్యాక్ పిచ్చింగ్, అందరి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేశాడు నబీల్. మళ్ళీ నేను ఏం చేయాలి, నేను మాట్లాడిన జస్ట్ గాసిప్ అంటాడు. ప్రతి ఒక్కరు గౌతమ్ మీద బ్యాక్ పిచ్చింగ్ చేయలేదా? ఒప్పుకోవట్లేదు. ఏం మాట్లాడినావు చెప్పు అంటే చెప్పే ధైర్యం లేదు. వరస్ట్ అబ్బా నబీల్. అసలు నబీల్కి ఓట్ వేయడం కూడా వేస్ట్ నాకు తెలిసినంత వరకు. నచ్చిన కంటెస్టెంట్ కాబట్టి వేస్టోళ్ళు వేసుకోండి, కానీ అతనిలో ఫైర్ లేదు, పాడు లేదు, ఏం లేదు. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా కొన్ని హింట్స్ ఇవ్వాల్సింది, అవి కూడా ఇవ్వలేదు ఆమె. సో ఆయన ఆయన గేమ్ మొత్తం చెడగొట్టుకున్నాడు. గౌతమ్ మంచి కోసం చెప్తే చెడెదురైందంట చూడు, అట్లా అనమాట. అట్లా జరుగుతుంది. సో వరస్ట్ అబ్బా నబీల్ని బ్యాక్ పిచ్చింగ్ చేయడం. నిఖిల్ కూడా తోడయ్యాడు. నిఖిల్ కూడా వాళ్ళతో బాత్రూమ్ దగ్గర రోహిణి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తూ నవ్వుతున్నాడు. ఎందుకు ఇదంతా? తర్వాత ఇంకా అమ్మాయి ఏమన్నదంటే, నువ్వు కంటెండర్షిప్లో నాకు విసుక పోసావు కదా టాస్క్లో, సో అట్లా పోయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. ర్యాష్గా పోసావంటే నేను అట్లనే పోస్తా, నేను ఇట్లనే కంత్రి లెక్క ఆడతా. వాళ్ళు మెల్లగా పోసిరు కదా మిగతా వాళ్ళంటే వాళ్ళదే తప్పు, ఇట్లనే ఆడాలి ఆట. ఏం మాట్లాడుతుండ అసలు? ఇంత బిగ్ బాస్ అంటే టాస్క్ కాదు, ఒక అటిట్యూడ్, ఒక బిహేవియర్, ఒక ఎదుటి వ్యక్తి పట్ల నీకున్న కన్సర్న్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ చూసారు. బిగ్ బాస్ అంటే టాస్క్ కాదు. బిగ్ బాస్ అంటే టాస్క్ అట. గౌతమ్ నటాడు, నువ్వేం ఆడినావు, నువ్వేం గెలిచినావు అంటాడు. నబీల్ ఏం ఆడిండు అంతగానం? గౌతమ్ ఇంకా మెగా చీఫ్ అయ్యిండు. ఈయన వీళ్ళు రాకముందు మెగా చీఫ్ అయ్యిండు. వీళ్ళతోనే ఆడైతే గెలవలేదు కదా నబీల్. ఏం ఆట ఆడి గెలిచిండు గౌతమ్? నువ్వేం ఆడలేదు అంటారు. ఇంకా ప్రేరణ వచ్చి, నువ్వు ఎవిక్షన్ షీల్డ్కి, ఇమ్యూనిటీ షీల్డ్కి నువ్వు డిజర్వ్ కంటెస్టెంట్ కాదు, నీకు అర్హతనే లేదు, నువ్వు విన్నరే కావు అని ప్రేరణ అంటది. అందరు టార్గెట్ చేస్తారు. బట్ టార్గెట్ చేస్తే జనాలు ఎవరి మీద పడతారు? వీళ్ళ మీద పడతారు. వీళ్ళ ఆటను వీళ్ళే చెడదొప్పుకుంటున్నారు. నబీల్ ఫోక్ కానీ ప్రేరణ ఫోక్ కానీ ఎట్లా అంటే ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడతారు. రోహిణిని మాట్లాడనివ్వట్లేదు. అప్పటికి రోహిణి పాయింట్ టు పాయింట్ ఇచ్చేసింది. నువ్వు అట్లా చేయడం కరెక్ట్ కాదు, నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, మేము కమేడియన్స్ అన్న దృష్టిలో నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అన్నట్టుగా చెప్పింది. ఇంకా నైట్ అయితే మనకు బాత్రూమ్ దగ్గర పాపం వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు. తర్వాత ప్రేరణ రోహిణి అడగకుండానే చపాతి పిండి కలుపుతుంది. అక్కడ ఆల్రెడీ దోశల పిండి ఉంది. దోశల పిండి ఉన్నాక కూడా చపాతి పిండి కలుపుతుంది. ఎందుకు అంటే డిన్నర్కు అంటది. మరి కాదు, నన్ను అడగాలి కదా, నేను ఇక్కడ దోశలు ఎవరి కోసం, మరి ఈ పిండి ఎవరి కోసం పడేద్దాము అని అంటది. ఎందుకు పడేయడం అని తేజ అంటాడు. ఇదే విషయంలో ప్రేరణ ఉంటే ఒప్పుకునేదా? నన్ను అడగకుండా ఎందుకు చేసినావు అని 100 క్వశ్చన్లు వేసేది. ఇంకా పాలు పోసుకున్నందుకు గౌతమ్ మీద పడ్డారు నిన్న అందరికందరూ. మరి నువ్వు అడగకుండా చపాతీ పిండి ఎట్లా విసుకుతావు? చపాతి పిండి అంటే నీకు అవసరం లేదు. ఇక్కడ రోహిణిని అడగాల్సిన అవసరం లేదు. ఫేస్ మాడిపోయింది ప్రేరణ. అదే నువ్వు అదే ప్లేస్లో ఉంటే నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు కదా. మరి అది కనిపించట్లేదా నీకు? అబ్బా ఏమబ్బా గ్రూప్ గేమ్. ప్రేరణ వీళ్ళతోనే ఉన్నట్టుంటుంది కానీ అసలు ఈమె అక్కడి క్యాండిడేట్ ఎవరికి ఉండదు. ఏదో టైంపాస్కి ఆడిడ గడుపుతుంది, కానీ ఈమె ఒక్కతే గెలవాలి, ఈమె ఒక్కతే ఉండాలి, ఈమెకే ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వాలి, ఈమెనే సేవ్ చేయాలి. గౌతమ్ కూడా ఫస్ట్ ఏదో ఇమ్యూనిటీ షీల్డ్ హరితేజ వాడితే ఆ రోజు నుంచి గర్జు పెట్టుకుంది గౌతమ్ మీద, అంత ఇది. తర్వాత నబీల్ని ఎవిక్షన్ షీల్డ్ అవినాష్కి ఎందుకు వాడినా మనకు యూజ్ అవ్వు కదా అంటది. ఇప్పుడేమో రోహిణిని వచ్చి ఎవరైనా సేవ్ చేసే ఛాన్స్ వస్తే నన్ను సేవ్ చేస్తావు కదా అని అడుగుతుంది. ఎడ్డెక్క లెక్క వచ్చి అందరు నిన్నే సేవ్ చేయాలి, అందరు నీకు హరితేజ ఎట్లుండేది అట్లనే ఈమె కూడా, కాకపోతే బయటికి కనబడదు. అంత కన్నింగ్ గుణాలు ఉన్నాయి అబ్బా.
తర్వాత తేజ రోహిణి మాట్లాడుకుంటారు. పాపం గౌతమ్ గారిని అందరు టార్గెట్ చేస్తారు, మొత్తం టార్గెట్, అర్థం కాదు అది టార్గెట్ అని. రోహిణి అంటది, అవును ఖచ్చితంగా వాళ్ళకి తెలియట్లేదా వాళ్ళు ఎంత టార్గెట్ చేస్తారు, ఒకటే పాయింట్ కెమెరాలను చూసి మాట్లాడుతున్నాడు, జేబులో చేతి పెట్టుకుని ఉంటున్నాడు, వైల్డ్ కార్డ్స్ టాపిక్ తీసిండు, ఇదే ఎందుకు 8th వీక్లో అయిందబ్బా. విష్ణుప్రియ 8th వీక్ వరకు వీళ్ళు గ్రూప్గానే ఆడారు. ఆఫ్టర్ విష్ణుప్రియ మెగా చీఫ్ తర్వాత కూడా వీళ్ళు గ్రూప్ గేమే ఆడారు. నామినేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నారు, నామినేషన్స్ కోసం మాట్లాడుకున్నారు. వైల్డ్ కార్డ్సే మన టార్గెట్ అని పృథ్వీ అన్నాడు. అసలు వీళ్ళు వాళ్ళని చేసేది తప్ప వాళ్ళలో వాళ్ళు ఎప్పుడు చేసుకోలేదు, ఏదైనా పాయింట్ గట్టిగా ఉంటే తప్ప. నిఖిల్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. వాళ్ళ అమ్మ చెప్పింది గౌతమ్తో డిఫెన్స్కి వెళ్ళకు, నామినేషన్ చేయొద్దు, చెప్పినాక కూడా లేదు మా అమ్మ చెప్పలేదు, నా పాయింట్ మీద గట్టిగా ఉండమన్నది. ఇట్లా అన్ని అబద్ధాలు అబద్ధాలు. గౌతమ్ మెగా చీఫ్ అయిందని టీం నుంచి తీసేసింటారు, అది కూడా పచ్చి అబద్ధం. గౌతమ్ మీద టార్గెట్ పెట్టుకుని అది నిరూపించిండు నిన్న గౌతమ్. అవినాష్ ఏమన్నాడు, హరితేజ ఏమన్నది, యష్మి ఏమన్నది, ఇవన్నీ నిరూపించిండు. రాత్రంతా పాపము రోహిణి అసలు మనం ఇంకా వీళ్ళు ఎవరు ఎలిమినేట్ అవుతారని మాట్లాడుకుంటారు. సో అవినాష్ నేను వెళ్ళిపోతానేమో, నాకు 13th వీక్ వచ్చి రాదు, తేజ నేను కూడా వెళ్ళిపోతానో ఏమో అన్నట్టుగా తేజ కూడా పాపం బాధపడతాడు. తర్వాత టాప్ 3 ఖచ్చితంగా నిఖిల్, నబీలు, గౌతమ్ ఉంటారు. ఇంకా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా డేంజర్ జోనే అని డిస్కస్ చేసుకుంటారు. పాపం గౌతమ్ కూడా అరే నేను టార్గెట్ చేసిరు కదరా అంటే కూడా గౌతమ్ అసలు ఒక్క మాట కూడా మాట్లాడాడు పాపం. సపోర్ట్ చేయకపోతే తింటాడు, అసలు బ్యాక్ పిచ్చింగే చేయడు గౌతమ్. కెమెరాలతో మాట్లాడుకుంటే కూడా తప్పు వచ్చింది. నాకు సార్ కళ్ళు ఎటు, అసలు ఎపిసోడ్ చూడండి, ఎందుకయ్యా ఆయన హోస్టింగ్ నాకు అర్థం కాదు. వేరే వాళ్ళని పెట్టుకోవాలి, మంచిగా మాట్లాడి గట్టిగా మాట్లాడుతున్న పెట్టుకోవాలి. ఆయన ఎపిసోడ్ చూడడు, కనీసం లైవ్ చూడడు, ట్రోల్స్ చూడడు, వచ్చి మాట్లాడేస్తాడు. ఎందుకబ్బా ఇంత అన్యాయం జరుగుతుంది? ఆయన లేవదీసిన పాయింట్ల వల్లనే వీళ్ళు పాయింట్లు పట్టుకుంటారు. వీకెండ్ నాకు సార్ ఇచ్చిన పాయింట్లు మరి వీళ్ళు ఎట్లా పట్టుకుంటారు? మరి గౌతమ్ కూడా ఎక్స్ కంటెస్టెంట్స్ తెచ్చిన పాయింట్స్ పట్టుకొని నామినేట్ చేయడము తప్పు కదా? ఆయనది పోర్ట్రే అవుతుంది కానీ మీది పోర్ట్రే కదా. నిఖిల్ మాట్లాడుకోవట్లేదా కెమెరాలతోని? ఒకసారి నాకు ఓట్స్ ఏమంటాడు, ఒకసారి నాకు ఓట్స్ ఏం వద్దంటాడు, ఇది మాట్లాడుకోవాలి. ఇది కళ్ళకు కనబడతలేవా? నాకు సార్ కళ్ళకు కనబడట్లేవా ఇవేవి? ఎందుకు ఇంత వరస్ట్ అబ్బా అసలు? ప్రేరణ ఎంత కన్నింగ్, నబీలు రోహిణిని పూచిక పుల్లను పురుగును చూసినట్టు చూస్తున్నాడు. ఇప్పుడు చూడు మళ్ళా కంటెండర్ అయింది, అందులో TTFలో కంటెండర్ అయింది. గది కదా ఖచ్చితంగా ఈమె కనుక నామినేషన్లో రాకుండా టికెట్ టు ఫినాలే కనుక గెలుచుకొని ఖచ్చితంగా టాప్ 5కి చేరిందంటే ఇక చూడిగా వర్డ్స్ రికార్డ్సే. ఇంకా రోహిణి నామినేషన్స్లోకి రాకుండా చెత్త చెత్త నామినేషన్ సభ మొత్తం గౌతమ్ 5 మంది నామినేట్ చేసిరబ్బా. ఇది కాదా టార్గెటింగ్? ఇది కాదా అని మళ్ళీ ఒక్క మాట తొనకకుండా బెనకకుండా మంచిగా డిఫెండ్ చేసుకుంటుండు. ఎక్కడ ఇంత తప్పు మాట దొరలలే. నిఖిల్ నామినేట్ చేస్తే పృథ్వీ వస్తాడు, నబీల్ని నామినేట్ చేస్తుంటే ప్రేరణ వచ్చి మాట్లాడుతుంది కొత్తగా. ఈ మధ్యలో ప్రేరణ కూడా మాట్లాడుతుంది, ప్రేరణ నామినేట్ చేస్తుంటే నబీల్ వచ్చి మాట్లాడుతున్నాడు. ఇది కదా గ్రూప్ గేమ్ అంటే? ఇది కాదా గ్రూప్ గేమ్? ఇంత క్లియర్గా విజిబుల్ ఉంది. మరి అదే వైల్డ్ కార్డ్స్లో ఎవరైనా ఒకరు మాట్లాడుతుంటే ఒకరు వస్తున్నారు ఎవరైనా, ఇది గ్రూప్ గేమ్ కాదు, ఎవరిది వాళ్ళే డిఫెండ్ చేసుకుంటున్నారు. కొంతమంది రివ్యూవర్స్కి సోదిరెడ్డి వాళ్ళకైతే అసలు ఇవి కంటికి కనపడవు. గౌతమ్ అంటే బేబీ అన్నాడంట, అది తప్పట. నబీల్ అంటే సిల్లీ నామినేషన్ అని అనలేదట, దానికి ముందు వెనుక మస్తు మాట్లాడిండంట. నబీల్ టైంపాస్ నామినేషన్ అనలేదంట, సిల్లీ నామినేషన్ అది ఒట్టిగానే అతన్ని మనం ట్రోల్ చేస్తున్నామంట. అతను ఒక్కడే, మరి బేబీ కూడా సింపుల్గానే అన్నాడు, మరి ముందు వెనక ఉంది, మరి అదెందుకు తప్పు తీస్తున్నాడు మిస్టర్ సోదిరెడ్డి గారు? ఏంటి ఇవి అసలు మొత్తం తప్పుదోవ పట్టిస్తున్నారు పెద్ద పెద్ద రివ్యూవర్స్ ఇదంతా కలిసి. బేబీ అంటే తప్పంట, నబీల్ సిల్లీ నామినేషన్, టైంపాస్ నామినేషన్ అని తప్పు కాదంట, ముందు వెనకాల ఉందంట, వేరే ఉందంట. దానికోసం వీడియో చేశాడు. నిన్నంతా గౌతమ్ టార్గెట్ చేశారు కదా, ఇప్పటి వరకు రివ్యూ రాలే మిస్టర్ సోదిరెడ్డి నుంచి. ఏంటి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.